ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్వరమెత్తి గట్టి చెప్తారా? హల్లెలూయా. మీ చేతులు చాలా చక్కగా ఉన్నాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు మనకు బలాన్ని ఇస్తున్నాడు. మంచి దేవుడు మనకున్నాడు. ప్రార్థన అంటే మనం అలసిపోవడం కాదు, ప్రార్థన అంటే బలం పొందుకోవడం. చాలామంది ప్రార్థన అంటే అలసిపోయినట్లు వచ్చి అలసిపోయినట్లు కూర్చుండి అలసిపోయినట్లు వెళ్ళిపోతే మీ ప్రార్థనకు జవాబు ఎక్కడి నుండి వస్తుంది? నేను ఎప్పుడు బలహీనున్న అప్పుడే బలవంతుని అన్నాడు. ఈరోజు ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పుడే బలంగా మనం నిలబడాలి. అందుకనే బైబిల్ ఏమని తెలుసా? ప్రార్థనలో మీరు నిలకడగా ఉండాలి అన్నాడు. కాబట్టి మీరు యాక్టివ్గా ఉండాలి. ఈ ప్రార్థన పండుగలంటే మనలో తెలియని ఉజ్జీవం ఉండాలి. తప్పకుండా 7 దినాల్లో నా జీవితంలో మేలు చేస్తాడు దేవుడు అని నమ్మాలి. వర్షం రావద్దు దేవా అని ప్రార్థన చేసి ఒకడేమో వెనకాల గొడుగు పట్టుకొని వెళ్ళిండంట, బ్యాగులో పెట్టుకొని వెళ్ళిండంట. సడన్గా వర్షం వచ్చిన వాళ్ళు అనుకున్నాడట, నేను అనుకున్నా వర్షం వస్తుందని ముందే నేను ఏం చేసిన గొడుగు తెచ్చుకున్నాను. మీరు గొడుగులు ఇవన్నీ ఏం మర్చిపోండి. మీకు దేవుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రభావం నీ కుటుంబం మీద ఉండునుగాక. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ముందుకు సాగుదాం. మరి రేపటి దినం కూడా ప్రకాష్ పాల్ కూడా మన మధ్యలోకి వస్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో నేనుంటాను, ఇంకొక బ్రదర్ ఉంటారు. ఇట్లాగూ ప్రార్థనలో కూడా మనము చాలా ముందుకు సాగాలి. నేను వాక్యం ఈ 7 దినాల్లో ఒకవేళ నాకు అవకాశం ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఒక మిషనరీ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. జాన్ ఆక్స్టోబీ అనే ఒక మిషనరీ గురించి నేను మీకు వివరణ ఇస్తున్నాను. ఆయన ఇంగ్లాండ్ ప్రాంతంలో జన్మించిన వ్యక్తి, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన వ్యక్తి, దేవుడు అంటే దేవుని సన్నిధి అంటే ఇష్టపడే వ్యక్తి. ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలో జన్మించినప్పుడు ఇతనిలోంచి ఒక చిన్న విధానం మనం నేర్చుకోవచ్చు. అతడు దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నప్పుడు అతడు పెద్ద ధనవంతుడు కాదు, అతడు పెద్ద విద్యావంతుడు కాదు, బాగా జ్ఞానం కలిగిన వాడు కాదు. కానీ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఒక ఫిలే అనే నగరాన్ని కదిలించాలంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళిన ఎవరు కానీ, ఏ మిషనరీ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, ఏ సువార్థికుడు వెళ్ళినా, ఏ సేవకుడు వెళ్ళినా అక్కడ ఎవ్వరు కూడా తిరగబడి వారిని తరిమేవారట, వారిని అక్కడ ఉండనిచ్చేవారు కాదట. ఈ జాన్ ఆక్స్టోబీ అనే వ్యక్తి దేవుని ఆలోచన కలిగి ఆత్మ ప్రేరేపణుడై ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆయనకున్న ఆలోచన ఏంటంటే గొప్ప జ్ఞానవంతుడు కాదు, వాళ్ళ దగ్గర నిలబడాలన్నా కూడా శక్తి లేదు. కానీ ఆయనలో ఉన్న ఒక పర్సనల్ లైఫ్ ఏంటంటే దేవుని సన్నిధానంలో ప్రతి దినము 6 గంటలు దేవునితో సహవాసం చేసే ఒక మంచి లక్షణం అతనికి ఉండేదట. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. ఆయన 6 గంటలు ప్రార్థన చేసేవాడు గనక దేవుడు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన నన్ను కూడా తప్పకుండా ఏదో చేస్తాడు. చాలా మంది అన్నారట, ఆ ఫిలే అనే నగరానికి వెళ్ళొద్దయ్యా, బ్రిడన్ అనే ఆ ప్రాంతంలో ఉన్న ఫిలే నగరానికి మీరు వెళ్ళొద్దు, ఆ ప్రాంతంలోకి వెళ్ళావంటే చాలా అవమాన పాలైపోతావు అంటే ఆయన అన్నాడంట, నేను గొప్ప జ్ఞానవంతుని కాకపోవచ్చు, ఏది కాకపోవచ్చు, ఆ నగరాన్ని దేవుడే తప్పకుండా కాపాడుతాడు. నాకు ఆ ధైర్యం ఉన్నదని ఆ ఊరు పొలిమేరల్లో రోజు వెళ్ళిపోయి ప్రత్యేకంగా 6 గంటలు ఆ పొలిమేర అంటే ఈ పొలాల మధ్య లాంటి స్థలాల్లో ఉండి కన్నీటితో ప్రార్థన చేసేవాడట. ఆ కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది జాలర్లు వాళ్ళు వీళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళుతుంటే ఈయనను గమనించేవారు. 6 గంటలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి వ్యక్తి అని ఆరాధిస్తున్నారు. ఎందుకులే మనకెందుకు, మన లోపలికి రాలే కదా, మన టౌన్లోకి వస్తే ఆయన సంగతి చెప్పుదాం అన్నట్టున్నారు. కానీ ఆశ్చర్య రీతిగా ఏంటంటే ఆ జాన్ ఆక్స్టోబీ గారు ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ, జారలలో కొంతమంది ఆదరణ లేనివారు, ఆ వాక్యంలోని యేసు ప్రభు దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేస్తాడని చెప్పగానే ఆ పక్షవాయు రోగిని మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఉన్న వివరణను విస్తూ చెప్పగానే
వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట, దేవుడు అంత గొప్ప శక్తి కలిగిన వాడా? ఎంతోమంది పాస్టర్లు వచ్చినట్టుగా వచ్చారు, కానీ ఈయనలా ఎవరు చెప్పట్లేదు. ఈయనలా ఎంత ఆదరణ కలిగిస్తున్నదని కూర్చున్నారట. ఎక్కడ విరోధంగా ఉన్నారో, ఎక్కడ బాధకరంగా ఉన్నారో ఆ వ్యక్తులందరూ ఆ ప్రాంతము, ఆ ఫిలే నగరము, బ్రిడన్ అనే ఆ ఏరియా మొత్తంలో చాలామంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డారట. గట్టిగా చప్పట్లు కొడదాం, ఆమెన్, హల్లెలూయా. అంటే అక్కడ ఉన్న ఒక సెంటెన్స్ ఏం రాశారంటే, ఈ జాన్ నాక్స్ అనే వ్యక్తి జ్ఞానవంతుడు కావచ్చు, కానీ ప్రార్థనలో శక్తి కలిగిన వాడు అనే వాళ్ళు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారట. ఈరోజు మన జీవితంలో కూడా జ్ఞానం లేకపోవచ్చు. కొంతమంది అంటారు, అన్నా అక్క వాళ్ళలా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వారిలా నేను వివరించి దేవుని వాక్యంలో ఉన్న రిఫరెన్స్లు ఎత్తి పట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను. అయ్యో నా ప్రార్థన దేవుడు వింటాడా? అయ్యో నా ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడా? నిజంగా జాన్ నాక్స్ గారు ఒకటే నమ్మారట, నేను గొప్పవాణ్ణి కాదు, గొప్ప శక్తి కలిగిన వాణ్ణి కాదు, పరిస్థితులను మార్చాలన్నా, అక్కడ ప్రాంతం మారాలన్నా కేవలము ఒక్క ప్రార్థనను నమ్ముకొని వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు ప్రార్థనను ఎవరైతే నమ్మి వెంబడిస్తారో దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు చేస్తాడు. చూడండి, బైబిల్లో నుంచి ఒక సందర్భంలో మీకు మాట్లాడుతుంటాను, ఒకసారి చూద్దాము. బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని మనము చదువుకుందాం. విరిగి నలిగిన ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడనే మాట ఉంటుంది. ఒకసారి చదవండి అమ్మా. దేవా, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయవు, విరిగిన మనస్సే దేవునికి ఎలాంటిదటమ్మా? ఇష్టమైన బలి. మరి దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన మనస్సుతో మన అంతరంగంలో ఉన్న బాధను చెప్పుకుంటే సరిపోద్దమ్మా. మన గొప్ప జ్ఞానవంతులం కాకపోయినా ప్రార్థనలో దేవునితో మంచి సావాసం ఉంటే సరిపోద్ది. అందుకనే తెస్సలోనికైల నుంచి 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసును మమ్మను నిరాటంకంగా నీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. మరియు 3:11 కొలస్సీ 3:11 ఇటి వారితో గ్రీసు దేశస్థుడని చదవండమ్మా. మీలో కొందరు కొలస్సీ 4:2 చదవండి తమ్ముడు. కొలస్సీ 4 ప్రార్థన యందు నిలకడగా ఉండి. రైట్, ఈ మాట ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని కొరకు ప్రార్థన చేయండి అని ఇక్కడ ఒక సందర్భాన్ని చూపిస్తున్నప్పుడు ఈ 2వ వచనంలో దేవుడు అన్నాడు, ప్రార్థనలో మనకేముండాలి? ఈ 2వ దినము నిలకడ అనేది చాలా అవసరము. నిలబడాలి. ప్రార్థనలో మనం ఎట్లుండాలమ్మ? గ్రిప్ ఉండాలి, నిలబడాలి. ప్రార్థనలో నిలకడ లేకపోతే మనము చెదిరిపోతూ ఉంటాం. అందుకనే దావీదు గారు అంటారు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉన్నాను అంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి, ఆమెన్, హల్లెలూయా. మనము ప్రార్థనలో నిలకడ లేకపోతే విజయాన్ని మనం పొందుకోలేమండి. మరి ఆ జాన్
మనం చదువుకున్న ఎక్స్టోబీ గారు ఏం చేశారంటే ప్రార్థనలో నిలకడతో ఉన్నాడు కనుక ఆ ప్రాంత ప్రజలను రక్షించగలిగాడు, దేవుని సన్నిధిలోకి సంపాదించగలిగాడు. కృతజ్ఞతాపూర్వకంగా మెలకువగా ఉండండి. మెలకువగా ఉండంటే అలర్ట్గా ఉండాలి. మనం ప్రార్థించేవారం ఎట్లుండాలి? అలర్ట్గా ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకై, మరి దుప్పి ఎలాగుంటుందంటే సింహం కానీ ఏదన్నా వస్తున్నదని తెలిసినప్పుడు అది మేత మేస్తుంటుంది, కానీ మళ్ళీ ఏం చేస్తుందట? అలర్ట్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. మన ప్రార్థన జీవితంలో నిలకడ లేకపోతే మనము పడిపోయిన వారం అయిపోతాము. అందుకనే మరి దావీదు గారు ఏ రోజు కూడా కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న తన ప్రార్థనలు ఎప్పుడు కానీ అలిసిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిలకడ అనేది చాలా అవసరం. మరి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. శ్రమ దినమున కృంగిన ఎడల మనం ఏమైపోతామండి? చేతగాని వాళ్ళం అయిపోతాం. కానీ శ్రమ దినమున కృంగడం కాదు, కానీ ప్రార్థనలో మనకేముండాలట? నిలకడ కలిగి ఉండాలి. ఒకసారి ఇంకొక సందర్భంలో లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఆ స్త్రీని గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. నిత్యము అంటే అర్థం ఏంటంటే నిలకడగా ప్రార్థన చేసేవారు ఎట్లుండాలంటే నిత్యము. మరొకసారి చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో నుండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. ఇక్కడ ప్రార్థనలో నిలకడ అంటే ఏంటిదంటే అడుగుతూ రావాలి. మనం ఏదైనా అవసరం ఉన్నదనుకో, మనం ఎప్పుడు కానీ దాన్ని అప్లై చేయాలి. అడుగుతూ ఉండాలి. ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు ప్రమీలమ్మ రోజు ఇక్కడ ఆల్టర్ దగ్గరికి వచ్చి సమస్య చెప్తూ ఉంటుంది. సరే అమ్మ ప్రార్థన చేస్తాం. ఆమె ఇట్లా రాగానే నాకు అర్థమైపోతుంది ఈ ప్రార్థన అవసరత చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ కూడా అడుగుచూ వస్తున్నది. ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థనలో మౌనంగా ఉండడానికి పెట్టామా అమ్మ? అడగడానికి పెట్టామా? అడిగేవారు ఎలాగుండాలంటే విసుకక అడగాలి. ఇక రోజు ఇదే ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ రోజు ఎందుకు మొదటి రోజు చేసినాం కదా, ఇక మళ్ళీ 6 రోజులు పోయి అదే ప్రార్థన చేయాలా? ఇంట్లుంటే కదా. కొంతమంది విసుకుంటూ ఉంటారు, ఏమో ఇక అదే ప్రార్థన మళ్ళీ పోయి 6 రోజులు చేసేది అదే ప్రార్థన కదా. మరి యజమాని దగ్గర ఆమె అన్నిసార్లు చెప్పింది అదే చెప్పుడు కదా, అయ్యా నాకు న్యాయం తీర్చు. ఆమె విసుకక అడుగుతూ వచ్చిందట. ప్రార్థన అవసరత ఒకటైనా నువ్వెప్పుడు కానీ అడుగుతూ ఉండాలి. ఆ సమస్య తీరేంత వరకు అడగాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన నిలకడగా ఉండడం అంటే అదే. ఆయన దేవుని సన్నిధానంలో దేవుడు దర్శనం ఇచ్చేంత వరకు జాన్ ఆక్స్టోబీ కార్ అక్కడనే నిలకడగా ఉన్నాడట. మోకాలు లేచాడట, కళ్ళలో నీళ్ళు గారుతూనే ఉన్నాయట. ఆ ప్రాంత వాసుల్లోకి కొత్త రక్షణ కావాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. దినాలు గడిచిపోయినాయి. దేవుడు ఒకరోజు ప్రేరేపణ ఇచ్చాడు, వెళ్ళు. నువ్వు వెళ్ళగానే ఎవరికి ఆదరణ లేదో వారి దగ్గరికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం అంతగా దేవునిలో నిలబడితే దేవుడు ఎదుట ఉన్న వారిని మన పక్షంలో మార్చేస్తాడు. ప్రార్థన శత్రువును కాస్త మిత్రులుగా కూడా మార్చగలదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రతికూలమైన పరిస్థితి ముందు ప్రార్థన అనే దాంట్లో నిలకడగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఫిట్గా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేసే దేవుడే. ఆమేన్. ఒక పక్షవాయు రోగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి అడిగడానికి ముందు ఆయనకు ఒక విశ్వాసం అన్నది, దేవుడు చేయగలడు అని. ఈరోజు ప్రార్థనకు వచ్చిన నీకు ఇది చేయగలడని నిలకడగా మనం ఉండాలి.
నాకు సొంత ఇల్లు ఇస్తాడంటే ఇస్తాడండి. దేవుని వల్ల అసాధ్యమైనది ఏమీ లేదు. మనము నిలకడగా ప్రార్థన చేస్తే ఆయన మనల్ని నిలబెడతాడు. మనము నిలబడాలి. ఫస్ట్ మనం ఫిట్గా ఉండాలి. ఈ భూమి మీద మనం ఎన్ని చేసినా ఏది చేసినా ఫస్ట్ మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మనల్ని దేవుడు ఫిట్గా ఉండమనే కోరుతున్నాడు. మనలో అంతరంగ పురుషుల్లో దినదినం ఏముండాలంట? నూతన బలం ఉండాలి. పక్షిరాజు యవ్వనం వల్లే దినదినము మన కొత్త అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. మరి ప్రార్థనలో నిలబడుతున్నారా? ఎంతమంది నిలబడుతున్నారమ్మా? విసుకకుండా నిలబడాలి. మళ్ళా చదవండి సిస్టర్. ఆమె ఏం చేసిందట? ఆమె అడుగుచూ వచ్చాను, నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక. ఏం చేస్తున్నదట? ఆమె తొందర పెడుచున్నదట. ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన దేవుడు కనికరం చూపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం నిలకడగా ఉండి దేవుణ్ణి తొందర పెడతలేము. తొందర పెట్టాలి. హల్లెలూయా. ఈ 7 దినాలు మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని చూసి దేవుడు కదలాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఇంట్లో భర్త సోఫాలో కూర్చుంటూ ఉంటాడు. ఏదైనా ట్రైన్ టైం అవుతూ ఉంటే భార్య అంటది, లేమ్మా, లేండయ్యా తొందర పెడతా ఉంటుంది. ఆయన చూసి ఏమంటాడు? సరే అమ్మ పోదాంపా అంటాడు, లేస్తాడు. ఈమెతో ఏంది బాధ అని. ఇప్పుడు ఆ యజమాని కూడా ఈ స్త్రీ వచ్చి ఎప్పుడు అడుగుతుంటే ఈమెతో ఎందుకు నాకు ఈ బాధ అని ఏం చేస్తున్నాడంటే ఈమెకు త్వరగా న్యాయం తీరుస్తా అనుకున్నాట, మనసులో అనుకున్నాట. ఈరోజు దేవుడు కూడా ఆయన మన పట్ల కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం విరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ 2 అనుభవాలు మనం నేర్చుకుందాం. ఒక మిషనరీ ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ప్రతికూలమైన పరిస్థితి ముందు ఆయన నిలబడి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఎంతమంది మనం అట్లాంటి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం? ఆమేన్. అందరు చెప్తారు ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ దేవుడిచ్చునుగాక. ఈ గ్రామాలందరూ కూడా ఈ స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చుదురుగాక. చూడండి, మరి అంత నిలకడగలిగి ప్రార్థన చేశాడు. ఒకరోజు మరి నీ జీవితంలో అలాంటి నిలకడగలిగి ప్రార్థన చేయగలిగితే శక్తికి మించిన కార్యాలు చేస్తాడు. నీలో మోకాల మీద ఉండి పీటరయ్య గారు ఆ పరద కట్టుకొని కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటే ఆ నిలకడగలిగిన ప్రార్థన ఈరోజు ఉన్నత స్థితిలోకి పరిచర్యను నడిపించింది. కాబట్టి ధైర్యంగా బలంగా మనం ఎక్కువగా సమయం ప్రార్థన చేద్దాం కనుక ఈ 2 మాటలు మీకు తెలియజేస్తున్నాను. మనం అట్లాగూ ప్రార్థన చేద్దాం. దేవుడు మళ్ళీ దీవించి బలపరచునుగాక. అందరు మోకాలు వేసి 2 చేతులు పైకి ఎత్తండి. మోకాలు వేసి 2 చేతులు పైకి ఎత్తండి. ఈ 2వ రోజు ఒక కమిట్మెంట్తో కూడిన అనుభవంలో మనం ముందుకు సాగాలి. నీ హృదయంలో ఏ బాధ ఉన్నదో, ఏ భారం ఉన్నదో కన్నీటితో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన కనికరం చూపించే తండ్రి మనకున్నాడు. 2 చేతులు ఎత్తి నిలువు మోకాల మీదకి వచ్చి, అయ్యా ఆ మిషనరీ ఎలాగైతే ప్రార్థన చేశాడో నేను కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తాను. నేను కూడా కన్నీటితో ప్రార్థన చేస్తాను. ఆయన అదే పొలంలో ఆ పొలిమేరలో ఉండి కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. 6 గంటలు ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ సమస్యను బట్టి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు బిడ్డ? నా సమస్య పోవట్లేదని బాధపడుతున్నావు, కానీ విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి ఎంతగా గోజాడుతున్నావు ఒకసారి నిన్ను సరి చేసుకో. ఈరోజు సమస్య తీరాలని ఆశపడుతున్నావు, కానీ సమస్యను తీర్చే దేవుని దగ్గర ఎందుకు మనం నిలకడగా ఉండి ప్రార్థన చేయొద్దు? మనం నిలకడగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ మిషనరీ యొక్క ప్రార్థన విని ఆ ప్రాంతాన్ని మార్చిన దేవుడు నీ కుటుంబ పరిస్థితిని మార్చడా? విరిగి నలిగిన హృదయంతో కన్నీరు గార్చి అంత భారంగా ప్రార్థన చేస్తే
అక్కడున్న ప్రాంతవాసులకే మార్పునిచ్చిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల మీద మార్పునివ్వడంటారా? మనం భారం కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. కన్నీటితో ఆయన దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాడు ఆ ప్రాంతంలోకి కొత్త మార్పు రావాలని. ఈరోజు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? విసుకక ప్రార్థన చేస్తున్నావా? సమస్య అదే కావచ్చు, ఆ సమస్యను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నేను